హాయ్, నా పేరు అర్జున్. ఈ సెటప్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. పని పాట లేకుండా ఖాళీగా ఉండడం ఎందుకని మందు ఆగుతూ ఉంటాను. అయినా నా గురించి మీకు ఎందుకు చెప్తున్నాను? మీకు కావాల్సింది అమ్మాయిలే కదా. అబ్బాయిలకి అమ్మాయిలే కావాలి, అమ్మాయిలకి అమ్మాయిలే కావాలి. నందు, ఢోర్ దియవే బాబు. ఇది ఇప్పుడు వచ్చింది బెంగళూరు నుంచి. మీకు కావాల్సిన అమ్మాయి వచ్చింది. ఇదేంటి 1 వీకే బాయిలర్ కూడా తయారైంది? గ్యాప్ ఇస్తే ఎవడో ఒకటి తినేసేలా ఉన్నాడు. ఈ మొబ్బు ముఖంది ఫోన్ సైలెంట్లో పెట్టి పట్టుకున్నట్టుంది. సరే, నేను షాప్ వరకు వెళ్ళొస్తాను. అప్పటికన్నా డోర్ తీస్తుందో తీదో. షాపా? ఏంటి ఏంటేంటి? ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళినట్టున్నావు? నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు రా? మూసుకొని నీ పని చూసుకో, లేకపోతే పగిలిపోద్ది. నాకు ఓకే. అలా కాదు కీర్తి, నువ్వు బెంగళూరుకి వెళ్తున్నావు అని చెప్పుంటే నీకోసం వెతికేవాని కాదు కదా. నేను బెంగళూరుకి వెళ్తున్నట్టు నీకెవరు చెప్పారా? నేను బెంగళూరుకి వెళ్ళిన సంగతి నీకు ఎలా తెలుసు? నీ రూమ్మేట్ ఉంది కదా, ఫుల్ బాటిల్ ఇస్తే మొత్తం చెప్పింది. ఛీ, ఈ మెంటల్ది రోజు రోజుకి తాగుబోతులా తయారవుతుంది. తన్నాలు దీన్ని. ఓయ్, తిట్టేలా అయితే నన్ను తిట్టు, ఆ అమాయకురాలు మాత్రం ఏమనకు. ఫుల్ బాటిల్ చూడగానే చిన్నపిల్లలు పాట డబ్బా చూసి ఎలా ముడిచిపోతారు, అలా ముడిచిపోయింది. దానికంటే సిగ్గులేదురా? నీకు కూడా సిగ్గులేదా? ఇన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ నా వెనకలే పడతావేంటి? ఇంకెవరు దొరకడం లేదా నీకు? చిచ్చి, అబ్బాయిలు అమ్మ దగ్గర అమ్మాయిల దగ్గర అస్సలు సిగ్గుపడరు. ఈ విషయం గమనించాలి నువ్వు. మళ్ళీ చెప్పాను కదా. ఛీ, వీడి ఇంకా మారడు. వీడితో పెట్టుకుంటే నా టైం బొక్క. కీర్తి, ఆగవే, మాట్లాడుతూ వెళ్ళిపోతావేంటి నువ్వు? ముందా ఇల్లు ఖాళీ చేస్తే కానీ ఇది గోల తప్పదు. ఛే, నువ్వు ఇల్లు ఖాళీ చేస్తే వదిలేస్తానంటే కుక్కల వాసన బసగట్టు వచ్చేస్తా. పోరా. వస్తే ఆగవే, నాకు ఆయాసం వస్తుంది. ఈ ఏజ్కే ఆయాసం వస్తే రేపు పెళ్ళాక ఏం చూసుకుంటావురా? నాకు ఆయాసమా? ఛాన్సే లేదు. ఈ మధ్య జిమ్ జాయిన్ అయ్యానుగా, బాడీ చూసావా? 6 ప్యాక్ కమింగ్ సూన్. అదే చూస్తేనే అర్థమవుతుందిలే కానీ ఏంటో చెప్పు, ఊరికే ఇరిటేట్ చేయకుండా. నా ప్రేమ నీకు ఇరిటేషన్గా ఉందా? అవునులే, అమ్మాయిలు పూలు ఇచ్చి ఓవెల్ పట్టుకెళ్ళి పని కానిచ్చి పక్కన పెడితే బాగుంటుంది. నాలా సిన్సియర్గా వెంటబడితే నీకు అర్థం కాదు కదా. సిన్సియర్ నువ్వు? మొన్న నేను ఊర్లో లేనప్పుడు ఎంతమందిని గెలికావురా? నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? నా లైఫ్లో నువ్వు చాలా ఇంపార్టెంట్. నాకు నువ్వు కావాలి. ఒక్క బస్సు రావట్లేదేంటి? అబ్బా, గీతూ, ఇక్కడేం చేస్తున్నావే? బస్ కండక్టర్ జాబ్ లో జాయిన్ అయ్యాను సార్. తమరికి ఏమైనా ప్రాబ్లమా? మూసుకొని పని చూసుకోరా. ఇది ఇంకా మొన్నటిది మర్చిపోయినట్లేదు. సారీయే, మొన్నదో హార్ష్గా బిహేవ్ చేసా. మంచి పని చేసావు. నాకు ఇంటర్వ్యూకి టైం అవుతుంది. నువ్వు ఊరికే సతాయించుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకేమైనా పిచ్చా? ఇంటర్వ్యూకి టైం అవుతుంటే ఇక్కడ టైం వేస్ట్ చేస్తావు. దా, డ్రాప్ చేస్తా. సారీ చెప్పు. సారీ. సరిపోదు. సారీ 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 సరిపోద్దా? దా, బండెక్కు. చూసిన చాలే, బండెక్కు. పదా, టైం అవుతుంది. పోదాం. గీతూ, ఇంటర్వ్యూ ఎక్కడా? గచ్చిబౌలి, తొందరగా పోనీ. ఇంకెంత ఫాస్ట్ వెళ్ళాలి? ఇంకా ఫాస్ట్గా పోతే మనం పోయేది ఇంటర్వ్యూ కాదు, పైలోకానికి. అక్కడికి వెళ్తేనే ప్రశాంతంగా ఉంటుంది, ఎందుకంటే నీ గోల్ ఉండదుగా. నీకు మ్యాథ్స్ రాదు కదా. నా వాల్యూ తెలియట్లేదు నీకు. ఏదో రోజు తెలుసుకుంటావులే. అయినా నువ్వు ఇలా ఖాళీగా తిరుగుతుంటే మీ ఆఫీస్లో వాళ్ళు ఏమనరా నిన్ను? ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? కంగారు పడి ఏది పడితే చేయనే, ఏం చేయాలని ఆలోచిస్తుంటా. అదేంటి? అదేంటంటే నాకు జాబ్ చేసే ఇంట్రెస్ట్ లేదు, బిజినెస్ చేద్దామంటే పైసలు లేవు. ఇంట్లో వాళ్ళు టైంకి తిండి పెడితే అట్లనే ఉంటుందిలే. ఏంటి సైలెంట్ అయిపోయావు?
హే అదే నా ఆఫీస్, ఇక్కడే ఆపు. హా ఏంటి నువ్వు ఇంకా వెళ్ళలేదా? అంత కష్టపడి తీసుకొని వస్తే థ్యాంక్స్ కూడా చెప్పుకుంటూ వెళ్ళిపోతావా? అందుకే వెయిట్ చేస్తున్నా. థ్యాంక్స్ కోసమా? మరి లేకపోతే నువ్వు తిరిగి వస్తే నిన్ను పట్టుకెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి అనుకుంటున్నావేంటి? సరే థ్యాంక్స్ వెళ్ళు. మరి ఇప్పుడు వరకు వెయిట్ చేసినందుకు సారీ చెప్పవా? ఎక్కడ దొరికావురా నాకు. సరే డ్రాప్ చేసినందుకు థ్యాంక్స్, వెయిట్ చేయించినందుకు సారీ. ఇంకా నువ్వు వెళ్ళు, నేను వెళ్తా. బాయ్ గీతూ. నాతో కాఫీకి వస్తావా? ఏంటి ఇంతసేపటి నుండి ఫుడ్ ఆర్డర్ చేస్తున్నా, ఒక్క రెస్టారెంట్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఈ బ్యాచులర్ కొంపలో నుంచి ఇంత మంచి స్మెల్ వస్తుందేంటి? ఓయ్, బగారా రైస్ చికెన్ కర్రీ చేశాను, తింటావా? నాకేం వద్దు. ఏ రెస్టారెంట్ వాళ్ళు చేస్తే తింటాను, నేను చేస్తే తిన్నావా? నేను వాళ్ళకి పే చేస్తాను. అయితే నాకు కూడా పే చేయి, తిన్న తర్వాత రేటింగ్ కూడా ఇవ్వు. ఓయ్, ఏం ఆలోచిస్తున్నావే? నాకేం వద్దు. పర్లేదు, వీడు దేనికి పనికిరాడు అనుకున్నానే. వంట బాగానే చేశాడు. ఫోన్లే, ఏ జాబ్ చేయకపోతే వంట చేయడానికైనా పనికొస్తాడు. బా ఎవడా నువ్వు? ఏరియా అనేది బొక్కలు చూర చేస్తా. నా పిల్లని నా ఏరియాలో బండికిచ్చుకొని పోతావా? అర్జున్, ఆయన ర్యాపిడో అవుతాను. ఇది ఒకటి ఉంది, ఇది పట్టుకొని కూడా కూర్చోవచ్చు. భుజమే చేయాల్సిన అవసరం లేదు. ఇలా అతుక్కొని కూర్చుంటే నేనే కాదు, చూసే ప్రతివాడు కూడా బాయ్ ఫ్రెండ్ అని అనుకుంటాడు. అన్న సారీ అన్న, మీరు వెళ్ళిపోండి. అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది. నీకు ఆల్రెడీ చెప్పాను, నువ్వు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే నన్ను అడుగు, నేను తీసుకెళ్తా అని. వాడి బైక్ మీద తిరగడం అంత బాగుందా? కాలిందా? నువ్వు వాడి బైక్ మీద వెళ్తున్నప్పుడు నాకు ఇలాగే కాలింది. అది నీ ప్రాబ్లం. నువ్వెక్కడైనా చావు. ఇంకోసారి నా లైఫ్లో ఇన్వాల్వ్ అయితే అస్సలు బాగోదు. ఛే, ఇంకోసారి ఇంకెవడు బైక్ అని ఎక్కితే తగిలెట్టేస్తా. బైక్ని కాదు, వాణ్ణి. రే అర్జున్,
ఏంద్రా ఈ మధ్యలో చాలా హ్యాపీగా ఉంటున్నావు? ఇంతకుముందు ఎప్పుడూ ఇలా ఉండేవాడి కాదు. ఏంటి సంగతి? ఏమో మామా, లైఫ్ అంతా హ్యాపీ ఫేజ్లో మారుతుంది. ఎందుకురా? ఏమైంది? ఏం మారింది ఇప్పుడు? ఇంతకుముందు ఎప్పుడు హడావిడిగా ఉండేవాడివి. ఏ విషయం చెప్పినా కనీసం మొత్తం కూడా వినేవాడివి కాదు. ఇప్పుడేంటి కొత్తగా? అదే నీకు చెప్పాను కదా మామా, కీతు. అదే కీర్తి. ఎప్పుడు ఏ అమ్మాయిని చూసినా రాని ఫీలింగ్ తిన్ని చూస్తుంటే వస్తుందిరా. రాత్రి అయితే చాలు, ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడెప్పుడు ఏదో ఒక ఫీలింగ్లే, నీకు చెప్పలేను నేను. ఏరా అర్జున్, నువ్వేనా అంతా కొత్తగా మాట్లాడుతున్నావు? నాకు కూడా కొత్తగానే ఉంది మామా, అదే నచ్చుతుంది నాకు కూడా. ఏరా లవ్వా? ఏమైందిరా? ఏమన్నావు? అమ్మాయిని ఇష్టపడుతున్నావా? తెలీదురా, ఎప్పుడు పరిగెడుతూనే ఉండేవాడిని, ఒక చోట ఉండలేను. ఆ అమ్మాయి కోసం ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. మంచిదే కదరా, ఎవరితో ఉన్నా హ్యాపీగా ఉంటే చాలు. కానీ నీకు తెలుసు కదా, నేను ఇష్టపడింది ఏది నాతో ఉండదు. అందుకే. అలా ఏముండదురా, నువ్వే ఎక్కువగా ఆలోచిస్తున్నావు. హలో కీర్తి. అర్జున్, రేపు ఫ్రీయేనా? ఇప్పటికైతే ఏం లేదు. ఏ అదే నువ్వు మొన్న కాఫీ అన్నావు కదా, రేపు వెళ్దామా? సరే వెళ్దాం. ఏమంటావు? ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి ఈ డ్రెస్సు? మనకున్నవి అందరికీ చూపించాల్సిన అవసరం లేదు, మొగుడికి చూపిస్తే చాలు. ఈ డ్రెస్కి ఏమైంది? బాలేదా? ఇందులో ఏం ఎక్స్పోజ్ అవడం లేదు కదా. డ్రెస్ ఎక్కడి వరకు వేసుకుంటే ఎక్కడి వరకు ఎక్స్పోజ్ అవుతుందనే విషయం నీకు తెలియదు. చూసావా? నా మాట విని వద్దు. ఎందుకు? పిచ్చా నీకు? ఇలా వేసుకుని వస్తే రోడ్లో ఉన్న వాళ్ళంతా నిన్నే చూస్తారు. హా, ఊర్లో జనాలకి ఇంకేం పని లేదు, మరి నన్నే చూస్తా కూర్చుంటారు. నువ్వు పద వెళ్దాం. గీతు, ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. ఈ డ్రెస్కి మనం వెళ్ళి ఏరియాకి సెట్ అవ్వదు. ఏరియాకి డ్రెస్కి ఏంటి సంబంధం? ఉంటది. నువ్వు జూబ్లీస్లో బంజారీస్లో వేసుకునే బట్టలు బస్తీలు వేసుకుంటే కుదరదు. సి, కాఫీకి పిలిచాను కదా అని నా ఫ్రీడంలో ఇన్వాల్వ్ అవ్వకు. ఓకే, నీ ఇష్టం. వెళ్దామా? ఇంకా ఎంతసేపు బే? మెనూ ఏది భయా? మెనూ? అరే మావా, ఇప్పుడే ఒక ఫిగర్ దిగిందిరా, మామూలుగా లేదు తెలుసా. నువ్వు కూడా త్వరగా వస్తే చూసి ఎంజాయ్ చేయొచ్చు. అంతా ఫ్రీ షోనే. అర్జున్, అర్జున్. ఏంటి? వాడేమన్నాడో నీకు వినిపించట్లేదా? నాకు చెవులున్నా వినిపిస్తుంది. మరి నీకేం అనిపించట్లేదా? అనిపించినా ఏం చేయాలి? నీకు ఇష్టం వచ్చిన డ్రెస్ నువ్వు వేసుకొని వచ్చావు, వాడికి ఇష్టం వచ్చినట్టు వాడు అంటున్నాడు, మధ్యలో నేనేం చేశాను? సరే, ఏం తింటావు? గీతు, గీతు, ఎందుకు ప్రతిసారి అలా పరిగెడతావు? ఏంటి చెప్పు. నేను నీకు ఆల్రెడీ చెప్పాను, నువ్వు వేసుకున్న డ్రెస్కి ఏరియాకి సెట్ అవ్వదని. విన్నావా? నా ఫ్రీడమ్ నా ఇష్టం అన్నావు. ఇప్పుడు ఏమైంది? వాడు కామెంట్ చేశాడు. ఓహో, ఇప్పుడు తప్పంతా నాదే అంటున్నావా? మీ అబ్బాయిలంతా ఇంతే. ఇక్కడ పాయింట్ అబ్బాయిలు అమ్మాయిలు కాదు, ఫ్రీడమ్. ఎవరి ఫ్రీడమ్ వాళ్ళది. సరే, మంచిది. మెంటల్ మొహంది. సరే, సారీ, ఆగు. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు? ఏం వద్దులే, వెళ్ళిపోదాం పదా.
నిజమా? హ్మ్. ఫోన్ మర్చిపోయాను, ఒక్క నిమిషం ఇక్కడే ఆగు. హ్మ్? హా. ఎంతసేపు? ఎందుకు ఇంతసేపు? ఫోన్ వాళ్ళ లోపల పెట్టుకున్నాడు. ఎక్కు. అదిదా సర్ప్రైజు. ఏంటి వెనక్కొచ్చాడు? అమ్మాయి బాగుంది చూసావు, ఓకే. కానీ నీ కళ్ళల్లో కామాన్ని నీ నోట్తో తీర్చుకున్నావు చూడు, అది తప్పురా. థ్యాంక్స్. దేనికి? చాలా వాటికి. ఇలా వంకర టింకరగా మాడితే నాకు అర్థం కాదు, ఏదైనా ఉంటే డైరెక్ట్గా చెప్పు. నువ్వు నాకేది డైరెక్ట్గా చేసి చూపిలేదు కదా, అందుకే ఇలా. నేనేం చేశాను? నువ్వు ఇందాక వాడిని కొట్టలేదా? అంటే నీ దృష్టిలో హీరో అనిపించుకోవాలంటే ఆ మాత్రం చేయాలి కదా. ఇన్నాళ్ళకి అర్థమైందనమాట. అంటే నా బ్రెయిన్కి ఏది అంత త్వరగా అర్థం కాదు, స్లోగా అర్థమవుతుంది. సరే లేట్ అవుతుంది, వెళ్ళు. సరే చెప్పు, నీకెలాంటి డ్రెస్సెస్ నచ్చుతాయి? నాకా? దేనికి? అసలు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? చెప్పచ్చు కదా. శారీసు, లంగా ఓని అలా చూడకు, నాదంతా ఒక రకంలే. చూడట్లేదేంటి? ఏమైంది? ఎలా ఉంది నా డ్రెస్? చాలా అంటే చాలా బాగున్నావు. నిజం చెప్పాలంటే కత్తిలా ఉన్నావు. ఛా. సరే కానీ బయటికి వెళ్దామా? బయటికా? బయటికి ఎక్కడికి? ఎక్కడికైనా పర్లేదు, నీ ఇష్టం. వద్దు. బయట అబ్బాయిలు మోడర్న్ డ్రెస్లో చూసైనా తట్టుకుంటారేమో కానీ ఇలా లంగావన్లో చూస్తే సరే మరి ఏం చేద్దాం? ఇక్కడే కూర్చుందాం, చక్కగా కూర్చొని మాట్లాడుకుందాం. సరే, నీ ఇష్టం. సరే. ఇంట్లో టైంకి బియర్ లేదు, వాటర్ ఉన్నాయి. ఏదో జోక్ చేశా కానీ నువ్వేంటి సడన్గా ఇలా వచ్చావు, అది కూడా మా ఇంటికి? ఏం లేదు, మార్నింగ్ నుండి ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను, బోర్ అనిపించింది, సో అందుకే ఇలా వచ్చా. రాకూడదా? అలాని కాదు, మామూలుగా మా బండి ఎక్కమంటేనే ఎక్కరు, అలాంటిది మా ఇంటి వరకు వస్తాను. అదేంటి, మొన్న ఎక్కాను కదా. నార్మల్గా ఎక్కావా? అది చెప్పు, నార్మల్గా ఎక్కావా? పెద్ద యుద్ధం చేసే కానీ ఎక్కలేదు నువ్వు. ఎలా అయితే ఏంటి, ఎక్కానా లేదా అన్నది ఇంపార్టెంట్. కితు, అసలు నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నీలో ఏంటి సడన్ చేంజ్? మొన్న కాల్ చేసి కాఫీకి వెళ్దామన్నావు, ఇప్పుడు ఇంటి వరకు వచ్చేసావు, అది కూడా నాకు ఇష్టమైన డ్రెస్లో. నీకోసమే. ఏం మాట్లాడుతున్నావు? అసలు ఏమైంది?
నీలో ఇంత బాధ ఉన్నా అది దాచుకొని అసలు ఇలా ఎలా హ్యాపీగా ఉండగలుగుతున్నావు? బాధ దేనికి? నువ్వు మొన్న మీ ఫ్రెండ్తో టెర్రస్ పైన మాట్లాడుతున్నప్పుడు నేను విన్నా. మరెందుకురా అమ్మాయి వెంట పడుతున్నావు? తెలీదురా, కానీ గీతు నా లైఫ్లో ఉంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను. మరి ఇంకేంట్రా ప్రాబ్లం? నా దరిద్రమే నా ప్రాబ్లం రా. అనవసరంగా తనకెందుకు అంటించాలి? ఏం మాట్లాడుతున్నావు? నీకు తెలుసు కదరా మా అమ్మ నాన్నంటే నాకు ఎంత ఇష్టమో. ఆ దేవుడు యాక్సిడెంట్ అడ్డుగా పెట్టుకొని నన్ను ఒంట్రోండి చేసి మా అమ్మ నాన్న ఇద్దరిని తీసుకెళ్ళిపోయాడు. ఇందులో కీర్తిని ఎందుకు రిస్క్లో పెట్టాలి? రేయ్, మరి అమ్మాయి వెంట ఎందుకు పడుతున్నావురా? నా బాధను మర్చిపోవడానికి. అమ్మా నాన్నలకు అలా జరిగాక ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచించేవాడిని. ఒక టైంలో కీర్తిని చూశాను, అచ్చం మామలాగే అనిపించింది తెలుసా. తను కసురుకుంటుంటే మా నాన్న తిట్టినట్టు అనిపించింది. తర్వాత నా దరిద్రం గుర్తొచ్చి తనకు దూరంగా ఉండడమే బెటర్ అనిపిస్తుంది. ఏం చేద్దాం? కాఫీకి వెళ్తే హలో కీర్తి. అర్జున్, రేపు ఫ్రీయేనా? ఏం లేదు ఇప్పటికీ. ఏ? అదే నువ్వు మొన్న కాఫీ అన్నావు కదా, రేపు వెళ్దామా? ఓకే వెళ్దాం. నువ్వు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు. నా మాట విని ఇప్పుడు నువ్వు అమ్మాయితో ఎలా ఉన్నావో అలానే ఉండు. తర్వాత ఏమవుతుందో చూసుకుందాం. ఓకే ఓకే. అయితే ఇవన్నీ నా మీద జాలితో చేస్తున్నావా? నీ మీద జాలితో కాదు అర్జున్, నీ యాటిట్యూడ్ నచ్చి చేస్తున్నా. ఇన్ని బాధలున్నా నవ్వుతూ ఉన్నావు చూడు, అది నచ్చి చేస్తున్నా. వీటన్నిటికీ మించి నీ మీద ప్రేమతో చేస్తున్నా. నాకు నీ మీద ప్రేమ ఉంది గీతు, కానీ ఆ ప్రేమ వల్ల నీకేమైనా కష్టం వస్తుందంటే ఆ ప్రేమ నాకొద్దు. ప్రేమ ఉన్న చోట భయం ఉండకూడదు అర్జున్. కానీ భయం ఉన్న చోట ప్రేమ ఉండదు గీతు. నువ్వంటే ఇష్టం లేదని చెప్పట్లేదు, కానీ ఆ ఇష్టం వల్ల నీకేమైనా ఇబ్బంది అయితే నేను అక్కడే ఆగిపోతాను. ఒకసారి జరిగింది మళ్ళీ మళ్ళీ జరగదు. ఒకరికి జరిగింది అందరికీ జరుగుతుందని ఎందుకు అనుకుంటున్నావు? అనుకోవడం కాదు, నాకు తెలుసు కాబట్టి. అర్జున్, ఒకటి చెప్పనా? ఒకవేళ నాకు లైఫ్లో నీ వల్ల ఏమైనా జరిగినా నేను హ్యాపీగానే ఫీల్ అవుతా. నీకెవ్వరూ లేరని నువ్వు అనాథ అనుకుంటున్నావు, కానీ నాకు అందరూ ఉన్నా నేను అనాథనే. నువ్వు నా లైఫ్లోకి వచ్చిన తర్వాతే నాకంటూ ఒకరున్నారన్న ఫీలింగ్ వచ్చింది. అంటే మీ అమ్మ నాన్న? పేరుకు అందరూ ఉన్నారు, కానీ నన్నెవ్వరూ పట్టించుకోరు. నా చదువు నేనే చూసుకున్నా, నా జాబ్ నేనే చూసుకున్నా, నా లైఫ్ నేనే చూసుకోవాలి. కానీ నువ్వు నా గురించి ఆలోచించిన తీరు నాకు బాగా నచ్చింది. అది నాకు లైఫ్ అంతా కావాలి అర్జున్. అంటే నాకు నువ్వు, నీకు నేను, అంతేనా?